హాయ్ అండి. ఈరోజు వచ్చేసి కొరమీను చేపల ఎగురు. ఇది అయితే కేజీ అయితే 1500 అంట. ఆయన ఇచ్చుకున్నాం. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక తొందరగా మగ్గనాకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఎంత మగ్గితే కూర అంత టేస్ట్ వస్తుంది. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులోనే చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను అయితే వేసేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులోనే మసాలా పేస్ట్ వేస్తున్నాను. మసాలా పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ముందుగా చేపలు నీట్గా కడిగిపెట్టుకుని ఉప్పు కారం వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇందులోనే సరిపడినంత కారం వేసుకోవాలి. కారం వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అలా మగ్గనిచ్చాక మనం ముందుగా ఉప్పు కారం వేసుకుని పక్కన ఉంచుకున్న కొరమీను చేప ముక్కలను వేసేసుకోవాలి. ఇలా ఒకటొకటి వేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తలేదండి, తక్కువ వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేసేసిన తర్వాత మూత పెట్టేసుకుని దగ్గరికి మగ్గించుకోవాలి. చేపలను కలపకూడదండి, విరిగిపోతాయి. ఇందులో అయితే ముళ్ళు తక్కువగా ఉంటాయి. చేప కర్రీ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.